చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ నైజమే ఇది కదా. ఇప్పుడు మీరు ఆయన 99లో హామీలు ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. 99 నుంచి 2004 దాకా ఏ ఒక్క పథకాన్ని అమలు చేశాడా? 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తాడు 99 మేనిఫెస్టో మీరు చూసుకుంటే. సో 2004లో ప్రజలు నమ్మలా. సో 2009లో కూడా చాలా చెప్తాడు, నగదు బదిలీ చేస్తా అన్నాడు అయ్యి, కానీ నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి వద్దులే చంద్రబాబు నాయుడు అని నమ్మలేదు. కానీ తర్వాత రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రం విడిపోయిన తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాడు, నేను మారిపోయిన చంద్రబాబు నాయుడిని, అంత ముందులా అంటాడు కాదు, ఇంటింటికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ వృత్తి, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, మొత్తం ఒక 650 లిస్టు చదివాడు. అరే రాష్ట్రం విడిపోయింది, అనుభవజ్ఞుడు, పైన ఆల్రెడీ మోడీతో కలిసి ఉన్నాడు, సో ఇవన్నీ చేస్తానంటున్నాడు కదా, జగన్ గారు ఎవరితో కలిసి లేడు కదా ఏ పార్టీతో, సో పైన కూడా మోడీ వచ్చేటట్టున్నాడు కదా, అప్పుడు అధికారం ఇచ్చారు. ఇచ్చినాక ఏమని చేశాడా? సేమ్. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు, ఈసారి చంద్రబాబు నాయుడు మాట ఎటు నమ్మరు కాబట్టి దానికి తోడు పవన్ కళ్యాణ్ నేతను తీసుకొని వచ్చాడు, యాడ్ చేసుకుని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేతనికి ఎప్పుడు అధికారంలోకి వచ్చి ఇట్లా చేసింది ఏం లేదు కాబట్టి, సో కొత్తగా వస్తానంటున్నాడు కదా, నాది హామీ దీనికి అంటున్నాడు. ఇద్దరు పెద్ద ఫోటోలు వేశారు మేనిఫెస్టోలో, ఇద్దరు ఫోటోలు వేసి ఇద్దరు కలిపి మేనిఫెస్టోని ఆవిష్కరించి ఇలా సూపర్ 6తో పాటు పవన్ కళ్యాణ్ హామీలు, ఏది 500 మందికి ప్రతి నియోజకవర్గంలో 10 లక్షలు ప్రతి సంవత్సరం, ఏది సంవత్సరానికి 500 మందికి నియోజకవర్గంలో 10 లక్షలు ఇస్తాను, 175 నియోజకవర్గాలు ఇవి అన్న మొత్తం ఆ లిస్ట్ అంతా ఉంది కాబట్టి మేనిఫెస్టోలో. సో నమ్మారు ప్రజలు. ఇప్పుడేంటి, ఇప్పుడు అవసరం ఏముంది, ఎవరినైనా చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయగలుగుతారా? బరి తెగించేశాడు ఓపెన్ గానే బరి తెగించేసి, నన్ను ఎవడన్నా ఏమన్నా చేయగలడా, నేను చేయలేని, ఇవి డబ్బులు ఉన్నప్పుడు చేస్తా. ఎప్పుడు వస్తాయి సార్ డబ్బులు అని అడిగితే, ఆర్థిక వృద్ధి 15% 2047 అంటున్నాడు. అంటే 2047 దాకా అవ్వా? అసలు 2047 దాకా ఈయన ఉండాలి కదా, 4 ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, 4 ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా సార్. 2047లో ఆర్థిక వృద్ధి 15% అయినాక అప్పుడు చేస్తాడంట. ఈయనకి రేపు 4/20/2025 వస్తే ఈయన వయసు 75 ఏళ్ళు. ఆయన చెప్పే లెక్క ప్రకారం ఏంది, 99 ఏళ్ళు ఈయన వయసు వచ్చినప్పటికి ఈ సూపర్ 6 హామీలు ఇస్తాడంట. అసలు ఎవడో ఏం మాట్లాడుతున్నావు, కనీసం ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా? అదేమంటే ఏమంటాడు, అసలు వీటన్నిటికీ కారణం జగన్ గారు అంటాడు. ఏది నువ్వు ఎందుకు చేయలేకపోయావు చెప్తున్నాడు ఆయన. కానీ మీ ఒంట్లో ఎందుకు ఆరోగ్యం బాగాలేదు ఏందని అన్నావు అనుకో, జగన్ గారు కారణం అంటాడు. సార్ మీ ఇంట్లో ఏదో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఎన్ని గొడవలు అవుతున్నాయి, జగన్ గారు కారణం అంటాడు. సార్ మన దావోస్ వెళ్ళారు కదా, ఒక కంపెనీ కూడా రాలేదు, జగన్ గారు కారణం అండి. సార్ ఎందుకు ఈ పథకాలు ఇవ్వట్లేదంటే జగన్ గారు కారణం అండి. అన్నిటికీ జగన్ గారి కారణం. ఎందుకు కారణం అవుతున్నాడు అన్నిటికీ జగన్? అంటే జగన్ గారు ఓడిపోయినా కూడా వీళ్ళకి జగన్ గారిని చూసి అంత భయం ఏర్పడుతుంది అనేది, ఇక లెగిస్తే పడుకుంటే జగన్ గారు గుర్తొస్తున్నారు వీళ్ళకి. అందుకని మాట్లాడితే జగన్ గారి కారణం, జగన్ గారికి మీద నిట్టేస్తున్నారు. జగన్ గారు క్లియర్గా చెప్పాడు కదా, ఇంత బడ్జెట్ ఉంది, సో ఇంత బడ్జెట్లో ఇంత మీరు హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ చేయలేమని చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఏంది జగన్మోహన్ రెడ్డి, నేను ఎందుకు చేయలేను, సంపద సృష్టించేస్తా, అసలు మన చూసి కంపెనీలు పరిగెత్తుకొని వస్తాయి, రోజు సంపద సృష్టి పనిలో ఉంటా, అసలు నేను అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తా అని అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఏదో ఒక విధంగా వచ్చిన తర్వాత డే 1 నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏమని, అసలు అప్పులు చాలా అయిపోయినాయి, అసలు మేమేం చేయలేము ఇప్పుడు అని. అది తప్పుడు ప్రచారమే కదా. ఎందుకంటే వీళ్ళు చెప్పినప్పుడు అప్పు ఎంత, 14 లక్షల కోట్లు. 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేసినప్పుడే వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు. ఇవన్నీ చేస్తాం సూపర్ 6తో పాటు అనేక హామీలు ఇచ్చారు. కానీ 14 లక్షల కోట్ల అప్పు లేదు. ఉన్నాయి విద్యుత్ అప్పులు అన్ని తీసుకున్నా కూడా 7,5 లక్షల కోట్ల లోపే. ఏది విద్యుత్ రంగ అప్పులు, విద్యుత్ సంస్థల అప్పులు అన్ని చూసినా కూడా, ఏది అందరు, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, జగన్ గారు ఉన్నప్పుడు, అంతకుముందు వారసత్వం అన్ని కలిపి 7.5 లక్షల కోట్ల లోపు. అంటే సగంలో సగం. 14 లక్షల కోట్లు అన్నప్పుడు ఇన్ని చేస్తామన్నారు. ఇప్పుడు 7.5 లక్షల కోట్లు ఉన్నప్పుడు మరి ఎంతకింత చేయాలి కదా. కానీ ఏం చేసేది లేదు. వాళ్ళు క్లియర్గా చెబుతున్నాడు, బరి తెగించి ఏం చేస్తారా, నేను చెయ్యను, కుదరదు, 2047లో ఆర్థిక వృద్ధి 15% వచ్చినప్పుడు అప్పుడు చూస్తా, అప్పుడు చేస్తా, అప్పుడు నువ్వే అవడు, అసలు ఇది ఎట్ట పాసిబుల్ అయింది. సో వాడు ఓపెన్ గానే చెప్తున్నాడు, మీరేం ఇప్పుడు ఏం చేయలేరు కదా, ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా? ప్రజలు ఇప్పుడు ఏమైనా వచ్చి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వనన్నాడు, కుదరదు అన్నాడు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, గట్టిగా మాట్లాడితే అవసరమైతే కేసులు పెడతాడు. ఎవరిని వెళ్తారా? మేమన్నా శ్రీలంకలో లాగో బంగ్లాదేశ్లో లాగో ఏమన్నా తిరుగుబాటు ఏమన్నా చేయగలిగిన సత్తా మన దగ్గర ఉందా? లేదు కదా. అందుకని ఆయన డేర్ అదే.
నేను చేయలేనని చెబుతున్నాడు. ఆయన మాట్లాడాడు కదా, నేను శ్రీలంక అవుతుందని అంటే ఏదో అప్పుడు ఉదాహరణగా అన్నాను, ఇప్పుడు పరిస్థితిని చూసిన తర్వాత అప్పుడు ఎలా ఉందో ఏం చేసిందని చెప్తున్నాను. నిజంగా మీరు శ్రీలంక చేశారు అప్పుడు? మరి సార్, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 29% అప్పులు వృద్ధి రేటు ఉంటే అప్పుడు మేము దాన్ని 12% తగ్గించాం. మేము ఉన్నప్పుడు 12%. మేము ఉన్నప్పుడు ప్లాన్డ్గా 2 ఏళ్ళు కరోనా, కానీ తలసరి ఆదాయం ఆయన ఉన్నప్పుడు 60,000 పెరిగింది 5 సంవత్సరాల మీద. మేము ఉన్నప్పుడు 88,000 పెరిగింది. ఇది 2 ఏళ్ళు కరోనా ఉన్నా ఎక్కడన్నా ఒక్క పథకాన్ని ఆపామా? చెప్పనే కూడా చేసాం కదా, కొన్ని చెప్పనే చేసాము. ఏదైతే మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేసాం. 12,500 రైతు భరోసా అనుకుంటే 4 ఏళ్ళు అనుకుంటే 13,500 5 ఏళ్ళు చేసాము. కానీ ఈయన ఒక్కరికి కూడా ఈరోజు ఏ పథకం ఇచ్చే పరిస్థితి లేదు. అదేమంటే జగన్ గారు కారణం. కేంద్రం డబ్బులన్నీ తీసుకొచ్చి పథకాలు ఖర్చు పెట్టారని కూడా నేను మాట్లాడారు ఆయన. కేంద్రం అన్ని అభివృద్ధికి వాటికి వీటికి ఇస్తే సంక్షేమ పథకాలకు కాకుండా సో ఆ డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాలకు ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కోట్ చేశారు. నోటితో మాట్లాడతాం కదా సార్, విత్ ప్రూఫ్స్తో మాట్లాడాలి. ఇప్పుడు గాలికి పోయేవాడు ఎవడో రోడ్డు మీద మాట్లాడతాం కాదు కదా ముఖ్యమంత్రి అంటే. పలానా పథకానికి పలానా ఒక 50 కోట్లు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఏదైనా సంక్షేమ పథకానికి ఖర్చు పెడితే 8 నెలలుగా నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, 8 నెలలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, చూపించు. ఊరకు పిచ్చి వాగుడు వాగమాకు దయచేసి. నీ జీవితం అంతా సొల్లు కబుర్లు చెప్పటం, పిచ్చి వాగుడు వాగటం, లేని అన్ని ఉన్నట్టుగా ఏదైతే భ్రాంతి కల్పించేలాగా అందరికీ చేయటం, నీ జీవితం అంతా అంతే. ఇప్పుడు ఇంకేమన్నా మారుతున్నావా? 75 ఏళ్ళు వచ్చినాయి, నీ వయసు 75 ఏళ్ళు, తిట్టాలన్నా మాకు సిగ్గేస్తుంది. ఇట్లాంటి వయసు నేను తిడతామని. అయినా నీకేమన్నా ఉందా? ఎత్తం వదిలేసి మాట్లాడుతున్నావు. మొత్తం వదిలేసి నేను ఇవ్వనని చెబుతున్నానండి ముఖ్యమంత్రి. రైతులు మీరే ఇబ్బందులు పడండి, మహిళలు మీరే ఇబ్బంది పడండి, విద్యార్థులు మీరే ఇబ్బంది పడండి, నిరుద్యోగులు మీరే ఇబ్బంది పడండి, నేను నా కొడుకు మాత్రం జలసాలు చేస్తాం. ఇదే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేదండి? ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటానికి కనీసం మాట అనాలి కదా మనిషి అనేవాడు. కానీ మీరు ఇబ్బంది పడండి, మీరు నేను ఎవరొకరు ఇబ్బంది పడాలి కానీ మీరే పడండి అంటున్నాడు. ఏమనాలండి ఇట్లాంటి? ఎంత ఇబ్బంది పడుతున్నా ఈ 6 నెలల్లో 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులే వచ్చాయి. 7 నెలల్లోనూ 6 నెలల్లో నిన్న ప్రధానంగా ఒక మీడియా పేపర్ రాసుకుంటూ వచ్చింది. 4 లక్షల ఉద్యోగాలు కూడా. మరి మీరు 5 ఏళ్లలో చేయలేంది వీళ్ళు 6 నెలల్లోనూ 7 నెలల్లో ఎక్కడున్నాయో తెలుసు మీకు అన్ని. కరకట్ట చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల మొత్తం షిప్పులు ఉన్నాయి. ఒక్కొక్క షిప్ లో ఒక్కొక్క 1,00,000 కోట్లు పెట్టుబడులు, లేదంటే ఒక్కొక్క షిప్ లో 20,000 30,000 కోట్లు, ఇంకో పెద్ద షిప్ లో అయితే అన్ని లైన్ నిలబడి ఉన్నాయి. ఇదే 6 నెలలుగా వచ్చి నిలబడి అక్కడే ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి. ఏది కేంద్రం అండి? NTPC జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఇవన్నీ ఆయన హయాంలో వచ్చింది అని చెబుతున్నాడు. వచ్చేసి 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అంట, ఇచ్చేసాడంట 4 లక్షలు. ఇప్పుడు ఈయన 6 నెలల ఉద్యోగాలు. ఇనేవాడు ఎర్రాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని పాస్ సామతి. ఇప్పుడు ఇనేవాడు కొండెర్రాడు అయితే చెప్పేవాడు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కలిసి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు సార్? ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు తా అంటే ఇంత అందానా అంటాడు. చంద్రబాబు నాయుడు ఉసుకో అన్నాడు అనుకో, వేస్తే వెళ్తున్నాను ఉసుకోని వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ఈయన ఏం వాగిరమ్మంటే అది వాగొస్తాడు. అంతకుమించి ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయనకు కావాల్సిన జీవితంలో ఎమ్మెల్యే, ఎందుకంటే జీవితంలో ఎమ్మెల్యే కాడు అతను. ఎందుకు అయ్యేవాడు సార్? కూటమి లేకపోతే అయ్యేవాడు కాదు కదా, అయ్యాడు. ఆయనకు కావాల్సింది అది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు మేలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఇప్పుడు మాట్లాడాలి కదా. ఈ 8 నెలలుగా ఒక్క సంక్షేమ పథకం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు లేవు, అన్ని తీసేశారు. ఏదైతే ఒక్క పెన్షన్ వీళ్ళు చెప్పేది, పెన్షన్ వీళ్ళు కాదు, ఏ ప్రభుత్వం పెన్షన్ రెగ్యులర్ ప్రాసెస్, అది ప్రతి నెల ఇవ్వాల్సిందే. అది తప్ప ఉన్న పథకాలను ఏం కొనసాగించారు? ఒక్క పథకం చేయూత ఇచ్చారా? ఆసరా ఇచ్చారా? నేత నేస్తం ఇచ్చారా? మత్స్యకార భరోసా ఇచ్చారా? వాహన మిత్ర ఇచ్చారా? ఫీజు రింబర్స్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఎక్కడ ఏమన్నా వసతి దీవెన ఉందా? విద్యా దీవెన ఏమైనా ఉందా? ఏ పథకం ఉంది చెప్పండి? ఒక్క పథకం లేకపోగా ఈరోజు ఇస్తానని లేవు,